మిత్రులారా ఇది ఖమ్మం ఖమ్మం ఇక్కడ ఉన్నాం మనం టేకులపల్లి నర్సరీ దగ్గర. కనపడేది డబుల్ బెడ్రూమ్ రోడ్డు. సో ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టాలని చెప్పేసి ఇక్కడ లోకల్ డిమాండ్గా మనకి కనపడతా ఉంది. ఏంటి అంటే ఇది నర్సరీ సుమారుగా 2 ఎకరాలు ఉంటుంది. నర్సరీ 2 ఎకరాలు ఉంటుంది. ఈ మీకు అద్దుబందీలు చెప్పదలుచుకున్నాను నేను. ఇదేమో టేకులపల్లి రోడ్డు. ఆ బస్సు వెళ్ళేది టేకులపల్లి వైపు వెళ్తుంది బస్సు. ఆటో వాటర్ క్యాన్ల ఆటో టేకులపల్లి నుంచి వస్తుంది. ఈ రోడ్డు ఇట్లా స్ట్రైట్గా ఖానాపురం వెళుతుంది. అట్లా స్ట్రైట్గా రోడ్డుకి వెళితే ఇటు పక్కేమో డబుల్ బెడ్రూమ్, గోడ పక్కన ఉన్నటువంటి రోడ్డు డబుల్ బెడ్రూమ్కి వెళ్తుంది. కేసీఆర్ టవర్స్ అంటారు. ఇది సుమారుగా 2 ఎకరాలు ఉంది. ఇక్కడ గ్రంథాలయం కట్టాలి, పెద్ద హాస్పిటల్ కట్టాలి, ఇక్కడ పార్క్ కట్టాలనేది లోకల్ ప్రజల డిమాండ్గా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ నర్సరీ ఉన్నది చాలా కాలంగా. మరి దీన్ని నర్సరీగా ఉంచవచ్చు. మరి ప్రభుత్వ భూములు మధ్యలో ఉన్నది, కమర్షియల్ డిమాండ్ పెరుగుతూ ఉన్నది, షట్టర్స్ కట్టుకోవచ్చు. ప్రభుత్వానికి ఇట్లా భవనాలు అంటే ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి ఖమ్మం పరిసరాల్లో. మరి నర్సరీని అక్కడ తరలించే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడైతే మాత్రం కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం వల్ల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి చాలా ఆదాయం కూడా వస్తుంది. డబుల్ బెడ్రూమ్ సుమారుగా అక్కడ 2000 పైగా ఇళ్ళు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ గృహాలు కడతా ఉన్నారు. ఇటు పక్కేమో టేకులపల్లి ఇదంతా ఊరు ఉన్నది. మళ్ళీ బైపాస్ రోడ్డుకి వెళ్ళేది టేకులపల్లి నుంచి. మళ్ళీ ఇటు నుంచి మనం చూసినప్పుడు ఇది ఖానాపురానికి వెళుతూ ఉంది. ఖానాపురానికి వెళ్ళిద్ది ఇటు. సో అది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోడ్డు ఖానాపురానికి వెళ్ళిద్ది. సో అందుకోసం ఇది ప్రధానమైన డిమాండ్ అయితే మనకి వినపడుతున్నది. హాస్పిటల్ కట్టాలి, ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టాలి, లైబ్రరీ కట్టాలి, పార్కు కట్టాలి. ఇంకా ప్రభుత్వ భవనాలకు సంబంధించి అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు ఇక్కడ మంచిగా. ఉన్నటువంటి స్కూల్ కూడా చిన్నగా ఉన్నది, ప్రైమరీ స్కూల్ ఇక్కడ మార్చుకునే అవకాశం కూడా ఉన్నది. అయితే ఇంకా ప్రభుత్వ భవనాలు ఏమైనా నిర్మించే అవకాశం ఉంది. గతంలో ఇదంతా కూడా ఇక్కడ నర్సరీ నుంచి మొదలు పెడితే మహిళా ప్రాంగణం, దాని తర్వాత ఉన్నటువంటి ఐటీఐ కాలేజీ, దాని తర్వాత పట్టు పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇవన్నీ ఉన్నాయి. 100 ఎకరాలు గతంలో ఇది విమానాశ్రయంగా ఉండేది నైజాం నవాబ్ కాలంలో. ఆ బోర్డు కూడా చూపిస్తాను, అక్కడ ఏమి ఉన్నాయో మసీద్ దగ్గర రాసి ఉన్నాయి. సో ఇదైతే లోకల్గా కమర్షియల్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది ఖమ్మం మున్సిపల్ అధికారులు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా వామపక్షాలు కానీ దీని మీద ఏం చేస్తున్నా స్థానికుల అభిప్రాయం అయితే ఇలా ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఈ విమానాశ్రయానికి సంబంధించిన డీటెయిల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే అవి బోర్డు మీద చూపిస్తాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి 2 ఎకర్స్ ల్యాండ్కి సంబంధించి ఇది టేకులపల్లి నుంచి మనం ఇట్లా వెళ్తుంటే అటు ఆ స్ట్రైట్ రోడ్డు ఖానాపురం వెళ్తుంది, స్ట్రైట్ రోడ్డు. సో ఈ ఆటో వచ్చేది ఆటో మాత్రం డబుల్ బెడ్రూమ్ నుంచి వస్తూ ఉంది. సో ఇక్కడ గతంలో ఇవన్నీ ఉండేవి. విమానాశ్రయానికి సంబంధించి ఇక్కడ వివరాలు రాశారు. విమానాశ్రయానికి ఉన్నటువంటి 100 ఎకరాల ల్యాండ్ని మహిళా ప్రాంగణం, ఐటీఐ, అదేవిధంగా పట్టు పరిశ్రమ, డైట్ అంటే టీటీసీ కాలేజీ, గురుకుల పాఠశాల, డబుల్ బెడ్రూమ్కి 100 ఎకరాలు అలాట్మెంట్ జరిగింది. సో ఇటు దీనికి సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి, లైబ్రరీ, అదేవిధంగా పెద్ద హాస్పిటల్ నిర్మించవచ్చు ఈ పరిసర ప్రాంతాలకి. అందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉన్నది కాబట్టి ఖమ్మంలో ఇక్కడ హాస్పిటల్ కూడా పెద్ద ఎత్తున పెట్టడం వల్ల ఎక్కువ మందికి ఉపయోగం జరుగుతుంది. సో ఇదొక పెద్ద సెంటర్గా కావడానికి కూడా ఆస్కారం ఉన్నది. ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి స్థానికులు అడుగుతూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు. సో ఈ ప్రభుత్వం ఈ 100 ఎకరాలకు సంబంధించి ఎవరెవరికి కేటాయించాలనేది మసీద్ దాని మీద చూపించాను. ఇక్కడ కూడా కేసీఆర్ టవర్స్ అంటే డబుల్ బెడ్రూమ్లు అవి. జిల్లా మహిళా ప్రాంగణం, డిస్టిక్ మహిళా ప్రాంగణం అంటున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ గౌటి ఐటీఐ కాలేజీ, జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ ఇది డైట్ కాలేజీ, గవర్నమెంట్ డైట్ కాలేజీ అంటే టీటీసీ కాలేజీ. సో ఈ 2 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ భవనాలు అవి నిర్మించడం వల్ల ప్రభుత్వానికి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కనపడేది నర్సరీ అది. సో దానివల్ల ఎక్కువ కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని కట్టాల నగరపాలక సంస్థకి ఆదాయం కూడా వస్తుంది. ప్రభుత్వం వైపుగా ఆలోచన చేయాలనేసి లోకల్ డిమాండ్ కనపడుతుంది. నేను గరిడేపల్లి సత్యనారాయణ, యులక్ష ఆర్గనైజేషన్.